నమస్తే, వెల్కమ్ టు ఫ్యాక్ట్ ఫైండింగ్. ఆయన ఒక విలక్షణ నటుడు. సినిమా రంగంలో తన నటనకి విలక్షణతను సాధించుకోవడమే కాదు, సామాజిక మాధ్యమాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సినిమాల్లో 2 నిమిషాల పాత్ర దొరికిన సినిమా ముగిసే వరకు ఆ సినిమాని గుర్తుపెట్టుకునే రోజులు గుర్తుండిపోయేటువంటి పాత్రలను చేయడం, ఆ విధంగా నటించి మెప్పించడం ఆయన ప్రత్యేకత. ఆయనే ప్రముఖ న్యాయవాది కూడా ఆయన సివిఎల్ నరసింహారావు గారు. ఫ్యాక్ట్ ఫైండింగ్లో మనతో ఉన్నారు. సివిఎల్ నరసింహారావు గారితో మాట్లాడదాం. సివిఎల్ నరసింహారావు గారు నమస్కారం. నమస్తే నరసింహారావు గారు, ఈ మాకి సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎలక్షన్స్ డేట్ డిక్లేర్ అయిపోయింది. సినిమా కళాకారులు అంటేనే ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ప్రజల్లో. ముఖ్యంగా ఏంటి, ఈ డేట్స్ ఫిక్స్ అయిన తర్వాత హీట్ మరింతగా పెరిగిపోయిందని అనుకుంటున్నారు జనం. ఏమంటారు మీరు? అంతే కదా, ఎందుకంటే మంచోడు పాపం ఇవాళ యాక్సిడెంట్ అయింది. మన సాయి ధరం తెలిసి మొత్తం అన్ని ఛానల్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వి విష్ దట్ ఈ విల్ కమ్ బ్యాక్. 4 రోజులలో వచ్చేస్తాడు, పర్ఫెక్ట్ గా ఉంటాడు. 10-20 రోజులలో షూటింగ్ లో పాల్గొంటాడు. కానీ ది అమౌంట్ ఆఫ్ అటెన్షన్, పబ్లిసిటీ అనని కానీ అటెన్షన్ ఇవ్వటం కేవలం బికాస్ హీఈస్ ఫ్రమ్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ. ఈ మధ్య వచ్చాడు కుర్రాడు, అంటే ఓన్ చేసుకుంటారు సినిమా వాళ్ళని, ప్రజలందరూ ఓన్ చేసుకుంటారు. రాజకీయ నాయకుల్ని, ఎవరి పార్టీ వాళ్ళని ఆ పార్టీలో ఉన్నంత వరకు ఓన్ చేసుకుంటారు తప్ప సినిమా వాళ్ళని అన్ని పార్టీలు, అన్ని మతాలు, అన్ని ఐడియాలజీస్ ఉన్న వాళ్ళు, అన్ని సంస్థల వాళ్ళు మా మనిషి అని చెప్పేసి ఓన్ చేసుకుంటారు. అలా ఓన్ చేసుకోవటానికి సినిమా వాళ్ళం మేము బాగా కష్టపడతాం. అంటే నా సంగతి వదిలేస్తే ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా డైటింగ్ అంటారు, వర్కౌట్ అంటారు, కష్టపడతారు, ట్రైనింగ్ తీసుకుంటారు, అట్లా రకరకాలుగా. సో అందుకని మా ఎలక్షన్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఇప్పుడు సినిమా నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి ఎన్టీ రామారావు గారికి ప్రపంచంలో ఎక్కడా లేనంత రికార్డు స్థాయిలో కొత్త పార్టీ పెట్టి అధికారం చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కానీ, లేకపోతే జయలలిత గారు కానీ, ఇప్పుడు చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా అంత వాల్యుబుల్ పొజిషన్ లో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ. అందుకోసం మా ఎలక్షన్స్, అందులో ఇంకోటి ఏంటంటే మొన్నటిదాకా వాళ్ళు ఎవరు అన్నట్టుగా 5-6 ఏళ్ల క్రితం దాకా ఎలక్షన్స్ అయ్యాయంటే అయ్యాయి, ఉన్నాయంటే ఉన్నాయి, లేదంటే లేదు. ఎప్పుడైతే పబ్లిక్ లోకి వచ్చి, ఇప్పుడు చాలా మంది మీడియాని అంటుంటారు తప్ప మీడియాకి ఏం పని లేదా? ఇప్పుడు హిడెన్ కెమెరాస్, తర్వాత సీక్రెట్ కెమెరాస్ పెట్టి స్టింగ్ ఆపరేషన్స్ అంటారే, అలా ఆపరేట్ చేసి అసలు ఏం జరుగుతుంది మాలో అని అనుకోవట్లేదు కదా. వాళ్ళు దగ్గరికి వచ్చి బయటకు వచ్చి మనం మాట్లాడుకుంటేనే మీడియా చెప్పింది. కానీ ఎందుకని సివిఎల్ గారు, ఎందుకని ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు మా స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు ఒక 10 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి ఉన్న వారిని ఎన్నుకున్నారు. దాదాపు 10-12 ఏళ్ళు పైనే నడిచింది అది. తర్వాత స్లోగా ఎలక్షన్ అనేటువంటి ప్రక్రియని రాజకీయ నాయకుల కంటే, రాజకీయాల కంటే, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే కూడా ఆసక్తికరంగా ఎందుకు మారిపోయింది? మాలో ఉన్నటువంటి సభ్యులే ఆ ఆసక్తిని రగిలిస్తున్నారా, లేదా వేరే రాజకీయ నేపథ్యాలు కూడా ఉన్నాయా? అబ్సల్యూట్లీ లేదు. సినిమా పర్సనాలిటీ, సినిమా పేర్లు సరిపోతాయిగా. ప్రకాష్ రాజు, మోహన్ బాబు, జీవిత, హేమ, వీళ్ళందరూ వెండితెల పేర్లు. మాకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందని ఇంకోళ్ళు అంటే ఈ పేర్లు మనం ఎందుకు ఈ కోవిడ్ కి సంబంధించినంత వరకు కానీ, లేకపోతే స్వచ్ఛ భారత్ కానీ, లేకపోతే సామాజికంగా ఉన్న ఏ ఇష్యూలు అయినా మనం స్టార్స్ ద్వారా చెప్పించాలనుకుంటాం. వాళ్ళు ఒక్క మాట చెప్తే సంఖ్యలో వస్తే తీర్థం అవుతుంది. అండ్ దట్ వాజ్ ద రీజన్. అడ్వర్టైజ్మెంట్ ఎందుకు కోర్ట్స్ ఇస్తారు? మా కూల్ డ్రింక్ తాగండి, మా బనీ వేసుకోండి, మా మోటార్ సైకిల్ కొనండి అని. అంత ఇంపార్టెంట్ కదా. అందుకని ఇప్పుడు అంతేగాని ఇంట్రెస్టింగ్ అవుతుంది కదా. మీకు ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళని రానివ్వకపోతే ఈ డివైడ్, మీకు గుర్తుండే ఉంటుంది, డివైడర్ కి ఇటుపక్క, రోడ్డుకి ఇటువైపు పక్క ఒక 25 ఓబీ వ్యాన్లు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు ఉన్నారు. అంటే వాళ్ళ సెలబ్రిటీస్ లైఫ్లలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంతకుముందు, ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, చాలా అంటే మా చిన్నతనంలోనూ 25 ఏళ్ల క్రితం అనుకున్నాం, తిరుపతికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా మద్రాసుకి వెళ్ళి ఎన్టీ రామారావు గారిని, కాంతారావు గారిని ఇట్లా వీళ్ళని చూసి వెళ్ళే ప్రతిరోజు పొద్దున వాళ్ళకి అదే పని. 5-6 బస్సులు నిండా జనాలు వచ్చేవాళ్ళు. షూటింగ్ వెళ్లే ముందు 1/2 గంట 10 నిమిషాలు చూసి మేడం నుంచి నేను చెయ్యి ఊపి వెళ్ళిపోయేవాడు. ఎందుకు అలా జరిగింది? అంత ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసింది, అండ్ సోషల్ మీడియా వచ్చేసింది, ప్లస్ సెలబ్రిటీస్ కూడా
మేము ఇలా చేసాం అలా చేసాం అని చెప్పి వీడియోస్ కోవిడ్ లో చిరంజీవి గారు ఏదో వాళ్ళ అమ్మగారికి ఏదో చేసి పెట్టడం చిన్న చిన్న ఇష్యూస్ ని కూడా జనాల్లో పంచుకుంటున్నారు. సోషల్ మీడియా రావడంతో ఇంకా ఎక్కువైపోతుంది. ఆ ఇంట్రెస్ట్ జనాల్లో ఉంటుంది కదా, అందుకని అంటే అంతగా తప్పేం లేదు. ఎందుకంటే నేను అన్నది 100%. ఇప్పుడు పొలిటీషియన్స్ ఇప్పుడు ఏది భారతదేశం ఎలక్షన్స్ లో మోడీ గెలుస్తారా లేదా అన్న విషయం కంటే కూడా ఈ సినిమా వాళ్ళ విషయాలు ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చాలా మంది విమర్శలు చేస్తున్నారు. 1000 మంది సభ్యులు 1000 మందికి కూడా లేని సభ్యులు ఉన్నటువంటి ఒక సొసైటీ గురించి ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది? ఈ క్రమంలో సివిఎల్ నరసింహరావు గారు కూడా ఒక సందర్భంలో అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తాను అనేటువంటి ప్రకటన చేశారు. ఈ ప్రకటన లైవ్లో ఉందా, ఉపసంహరించుకున్నట్టేనా? ఖచ్చితంగా ఉందిగా. ఇప్పుడు ఎందుకంటే కాకపోతే వాళ్ళంత డబ్బులు లేవు, వాళ్ళంత పాపులారిటీ లేదు కాబట్టి మీడియా వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదేమో తెలియదు. కానీ నేను ఖచ్చితంగా ఉన్నాను, కంటెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే 50 మంది అనుకునే పరిస్థితుల్లో 900 మంది ఉన్నారు, మధ్యతరగతి కళాకారులు ఉన్నారు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో చాలా మంది సినిమాల్లో వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాలో అడ్మిషనే లేదు. అంటే బై వర్చ్యూ ఆఫ్ మెంబర్షిప్, ₹1,00,000 మెంబర్షిప్ అంటే ఏ సంస్థలో ఎవరు సభ్యత్వం తీసుకుంటారండి? సో వీటన్నిటిని ప్రశ్నిస్తూ నేను కూడా నిలబడి అందరికీ న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో నేను నిలబడటానికి నిర్ణయించుకోవడం జరిగింది. అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సపోర్ట్. చూశారు కదా, అసలు ఇది హీట్ లో ఉండటానికి నేను కూడా ఉండటానికి కారణం ఏంటంటే 2-3 రోజుల్లో ఇలాగనే ఇంటర్వ్యూ ఇస్తుంటే విజయశాంతి గారు చూసి ఆవిడ సపోర్ట్ చేయడం, ట్వీట్ చేయడం వల్ల నేను కూడా ఉన్నానన్న స్పృహ ప్రజల్లో కలిగింది. ప్రజల్లో ఇన్ ది సెన్స్ ముఖ్యంగా మాలో కలిగింది. వాళ్ళు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే నరసింహరావు గారు ఇప్పుడు తెలంగాణకి సంబంధించినంత వరకు ఫిలిం ఛాంబర్ సపరేట్ అయింది అనేటువంటి ఉంది, అలానే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్నీ కూడా అలా విభజన జరిగింది. అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా అటువంటి విభజన రావాలని కోరుకుంటున్నారా, లేదా తెలంగాణ వాయిస్ వినిపించేటువంటి అవకాశం ఏర్పాటైతే సరిపోతుంది అనుకుంటున్నారా? అంతే. ఎందుకంటే అండి విభజన రావాలి అంటే విభజన స్టేట్ అయిపోయిందిగా. 2 రాష్ట్రాలు, 2 చీఫ్ మినిస్టర్లు, 2 లేబర్ మినిస్టర్లు, 2 సినిమాటోగ్రఫీ మినిస్టర్లు, 2 FDCలు అన్ని అయిపోయినాయి. అఫీషియల్ గా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా కావాల్సినవన్నీ అయిపోయినాయి. కాకపోతే మీరు 2 స్టేట్లలో ఉన్నాయన్నారు కానీ అది కరెక్ట్ కాదు. తెలంగాణకి సంబంధించినంత వరకు అన్ని క్రాఫ్ట్లు రిజిస్టర్ అయినాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు అన్ని క్రాఫ్ట్లు రిజిస్టర్ అయినాయి. కాకపోతే అక్కడ బలమైన వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళందరూ కలిసి స్టేట్ విడిపోతే పోయింది, కానీ మేము ఉన్నాం కదా, మేము దీనికి కొత్త పేరు పెడతామని తెలుగు అని పెట్టారు. అంటే తెలుగు ఉంది అనుకున్న ఆ ఆర్గ్యుమెంట్ ఉన్న తెలంగాణ స్టేటు, ఆంధ్రప్రదేశ్ స్టేటు అని ఏర్పడ్డది తప్ప తెలుగు స్టేట్ అని లేదు. మరి ఏ స్టేట్ కి సంబంధించి? 2 స్టేట్లకి సంబంధించి అంటున్నారు. 2 స్టేట్లకి సంబంధించి అంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న ఆ ఆర్గనైజేషన్స్, ఆ వ్యవస్థల పని ఏంటి ఐడెంటిఫై చేయాలి కదా, ఆప్షన్ తీసుకోవాలి కదా. మాకు కోర్టులో కూడా లాయర్లకు కూడా అందరికీ ఇచ్చినట్టే మాకు ఆప్షన్ ఇచ్చారు. మీరు ఏపీలో ప్రాక్టీస్ చేస్తారా, తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తారా? ఇక్కడ ఆప్షన్ తీసుకున్నాం, ఇక్కడ ఉంటాం, బట్ అక్కడ కూడా పెడుతుంటాం. అక్కడ ఆప్షన్ తీసుకున్న వాడు ఇక్కడ కూడా వస్తూ ఉంటారు. ప్రాక్టీస్ చేయకూడదన్న నిషేధం ఏం లేదు, బట్ ఆప్షన్ ఇవ్వాలి. వేర్ యూ వాంట్ టు ఓట్ అనేది కూడా మనం అనుకుంటాం కదా. ఓటు 2 లేదు సార్, 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళం కదా, అటు ఏపీలో వేస్తాం, తెలంగాణలో వేస్తాం అంటే ఊరుకుంటారా? రైట్. మా ఎలక్షన్స్ సంబంధించి ఇప్పటికే ఆ బిల్డింగ్కి సంబంధించి సొంత భవనం అనే అంశం చాలా హాట్ టాపిక్. అసలు ఏం జరిగింది? ఒక బిల్డింగ్ కొని అమ్మేశారు. ఇప్పుడున్న పరిస్థితిలో సొంత బిల్డింగ్ ఏర్పాటు చేయాలనే దాని మీద ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ వ్యవహారం పైన మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? ఇప్పుడు నాకేంటంటే బిల్డింగ్ అనేది నాకు అసలు మెయిన్ ఇంపార్టెంట్ కాదు. కారణం ఏంటంటే ఒక స్పేషియస్ ఆఫీస్ చిన్న రూమ్లలో ఉన్నాయి. ఇప్పుడు అద్దెకి తీసుకున్న 50,000 లక్షలు పెడితే అక్కడ పెద్ద 4 బెడ్రూమ్ ఇది ఉంటుంది, హాల్ ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. లేదు పెద్దవాళ్ళందరూ కలిసి అనుకున్నారనుకోండి, 4 రోజులలో హాయిగా 50 కోట్లు పెట్టి వాళ్ళు బిల్డింగ్ కట్టగలిగిన పరిస్థితిలో ఉంది. బట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మెంబర్స్, ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ వాళ్ళకి యాక్టివిటీ కానీ, అవకాశాలు కానీ, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడం కానీ అనేది చాలా ఇంపార్టెంట్. కట్ పిల్లి ఏదో ఉంది, డిస్టర్బెన్స్ వస్తున్నట్టుందిగా. రైట్ రైట్, పర్వాలేదు అంటే మీరు మాట్లాడండి, ఇదొకే ఎడిట్ చేద్దాం. రైట్, కంటిన్యూ చేయండి. సో దానికి సంబంధించినంత వరకు బిల్డింగ్ అనేది లీస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్
ఇప్పుడు సినిమా అభివృద్ధి కోసం చాలా మంది ఈ ప్రభుత్వం స్థలాలు ఇచ్చింది. అంటే ఇప్పుడు రాఘవేంద్రరావు గారి బ్రదర్ పక్కన ఉంది, అది ఖాళీగానే ఉంది 10 ఏళ్ళ నుంచి. రాఘవేంద్రరావు గారేమో డబ్బింగ్ స్టూడియో, రికార్డింగ్ స్టూడియో కడతా ఉన్నారు. దానివల్ల కేఎఫ్సీలు, బ్యాంకులు, బార్లు, రెస్టారెంట్స్ ఉన్నాయి, ఆయన అడగచ్చు. అలాగే నరేష్ గారు బోల్డంత చేస్తున్నారు. పద్మాలయ స్టూడియోస్ కి చాలా ప్లేస్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు డైవర్ట్ చేసి కమర్షియల్ చేస్తున్నారు. ఇంకా బోల్డంత స్థలం ఉంది. దాని మీద హరీష్ రావు గారు కూడా కేసు వేశారు, అందులో కాస్త స్థలం తీసుకోవచ్చు. అలాగే 7 acres అన్నీ ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. బిల్డింగ్ అనేది ప్రాబ్లమే లేదు. ఖచ్చితంగా గట్టిగా ఒక గంట సేపు పెద్దవాళ్ళందరూ కూర్చొని ఇలా చేద్దాం అనుకుంటే అయిపోతుంది. దాన్ని ఒక ఇష్యూ లాగా చేసి కన్ఫ్యూజ్ చేశారు తప్ప ఏం లేదు. కాకపోతే మీరు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ లో ఒక అంగుళం భూమి కానీ ఒక కట్టడం కానీ అన్లెస్ అంటే 100 ఏళ్ల బిల్డింగ్ అయితే తప్ప దాంట్లో వాల్యూ తగ్గుతుంది అంటాం. కానీ నిన్నే అక్కడ చూశాను నాగబాబు గారు, అన్డివైడెడ్ షేర్ 100 గజాల కంటే పైన ఉంది అని. ఖచ్చితంగా రూపాయి తగ్గదు, కనీసం కొనడానికి అయిపోతుంది. అది అక్కడ సరే వాళ్ళందరూ నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు ఏమిటి అన్నది రేపు పొద్దున ఇప్పుడు వేరే కమిటీ వచ్చి వాళ్ళు ప్రజల అంటే మెంబర్ల అవసరాలన్నీ తీర్చిన తర్వాత ఫైనల్ గా అక్కడ ఏమి అవకతవకలు జరిగాయన్నది లాస్ట్. సో బిల్డింగ్ అనేది ఒకటి. అన్నిటికంటే 10 ఏళ్ల క్రితం మీకు తెలియని విషయం చెప్తాను. 2011లో అనుకుంటా అన్ని ఇండస్ట్రీలో ఉన్న అన్ని విభాగాలు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్, మిగతా అన్ని సంస్థలు కలిసి అనేక దఫాలుగా చర్చలు చేసి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు మురళీమోహన్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు. దాని ప్రకారం ఈ మా సభ్యులకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎవరైనా కొత్త సినిమా తీస్తున్నారు అనగానే మా సభ్యుల నుంచి ప్రతి వేషానికి ఒక 3 ఆర్టిస్టులని సజెస్ట్ చేయాలి ఆల్టర్నేటివ్. ఆ 3 ఎవరైనా ఒకరిని డైరెక్టర్, ప్రొడ్యూసర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే అండ్ సభ్యులు కాని వాళ్ళు ఎవరైనా సినిమాలు యాక్ట్ చేస్తుంటే వాళ్ళని ఆ ప్రొడ్యూసరే వాళ్ళ మెంబర్షిప్ కట్టి వాళ్ళని మాలో సభ్యులుగా చేర్చాలి. రెండోది పరాయి భాష నటులకు సంబంధించినంత వరకు ఒక హీరోయిన్ తప్ప, ఎందుకంటే హీరోయిన్లు దొరకట్లేదు అంటే హీరోయిన్ కాకుండా ఒక 2 పరభాషా నటుల్ని మాత్రం మనం తెచ్చుకోవచ్చు అని 10 ఏళ్ల క్రితం రిజల్యూషన్ పాస్ అయింది. ఇప్పుడు సినిమాలు చూస్తుంటే హీరోయిన్ కాకుండా 5 మంది 6 మంది కూడా వచ్చారు. ఆ 2 సరే వాళ్ళ పబ్లిసిటీ కోసమో లేకపోతే డబ్బుల కోసమో మార్కెటింగ్ కోసమో నేషనల్ పాపులారిటీ ఉన్న వాళ్ళని తీసుకున్న 3వ వ్యక్తి నుంచి ఇక్కడ వాళ్ళని తీసుకుంటే అది తెలుగు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మన కళాకారులకి అవకాశాలు ఉంటాయన్న అద్భుతమైన ఉద్దేశంతో 2011లో 10 ఏళ్ల క్రితం చేసింది. దాని గురించి ఎవరు మాట్లాడాల. నేను 2-3 టీవీ చర్చల్లో మాట్లాడితే అసలు ఇది ఉందో లేదో అన్న కంగారులో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ఉన్నారు. అది నా దగ్గర భద్రంగా ఉంది. అది అన్ని హాయిగా పేపర్లు అన్నిటికీ చెప్తాను, అన్ని ఛానల్స్, మీ ఛానల్ ద్వారా కూడా చెప్తాను. ఆ కాగితాలు ఇస్తాను. ఈ ఒక్కటి కనుక బిల్డింగ్ మిగతా అన్ని అక్కర్లా, ఈ ఒక్కటి కనుక చేస్తే సభ్యులందరూ చాలా గౌరవంగా వాళ్ళ జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, ఇందాక నేను మీకు చెప్పినట్టుగా చాలా మంది 10 ఏళ్ల నుంచి సినిమాల్లో యాక్ట్ చేసిన అనేక మంది బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అక్కడ వాళ్ళు ఒక 50-100 మంది ఆర్టిస్టులు సినిమాల్లో యాక్ట్ చేస్తూ 10-15 సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఈ ₹1,00,000 కట్టలేక అమ్మో అనుకుని ఆగిపోయిన వాళ్ళకి ఈ ఇష్యూ తెలియదు. ఇది తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ సినిమాల్లో ప్రొడ్యూసర్స్ మెంబర్షిప్ కట్టి చేస్తారు. ఈ రిజల్యూషన్ ఉంది కాబట్టి నేనేమంటే దే ఆర్ డీమ్డ్ టు బి మెంబర్స్ ఆఫ్ ది బై వర్చ్యూ ఆఫ్ దిస్ రిజల్యూషన్. వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలి. అలాగే ఇంకా కొత్త వాళ్ళు కొంతమంది వస్తున్నారు. ₹1,00,000 ఒక అసోసియేషన్ మెంబర్షిప్ అన్నది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పుడు యూనియన్ అంటే ₹10, ₹25 ఉంటాయి, ₹100 ఉంటాయి. ₹1,00,000 ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు 4 వేషాలు ఇప్పుడు నెలకి 1-2 రోజులు షూట్ చేసే వాడికి రోజుకి 5,000, 10,000 ఇచ్చారు. ఎన్ని నెలలు వాడు ఫస్ట్ ఉంటే ఈ మెంబర్షిప్ కట్టగలరు అంటే మీరు రాక్కర్లేదు. ఇది 7 స్టార్ సిండికేట్ లాగా ఉంది అని చెప్పటం కాదు, డైరెక్ట్ గా చెప్పడం. ఇఫ్ యూ కెన్ పే ₹1,00,000 యూ కెన్ ఎంటర్, అదర్వైజ్ యూ హ్యావ్ నో. చిన్న వేషాలు వేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఈ అర్హత లేదని చెప్పటం తప్పు. ఇవన్నీ సరిదిద్దడానికి నేను ఎలక్షన్స్ లో చెప్పాను. కానీ మాలో పెద్దలు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులకి, చిన్న స్థాయి నటులకి సపరేట్ అసోసియేషన్లు ఉన్నాయి,
ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్టులుగా ఉన్నవాళ్ళు, ఫుల్ లెంత్ రోల్స్ చేసిన వాళ్ళు మాత్రమే మాలో మెంబర్స్ అని ఒక చర్చ ఉంది. అలానే గతంలో శ్రీరెడ్డి లాంటి వాళ్ళ ఇష్యూస్ మనం చూసాం. మా మెంబర్షిప్ గురించి ఎంతవరకు వెళ్ళినాయి, ఎటువంటి సన్నివేశాలను చూడాల్సి వచ్చింది అనేది. ఎందుకు మా మెంబర్షిప్ అనేది అంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? సభ్యత్వం ఇవ్వడానికి వచ్చే అడ్డంకులు ఏంటి? కరెక్ట్. నేను చెప్పేది ఏంటి, సభ్యత్వం అంటే అసోసియేషన్ చెందినంత వరకు సభ్యత్వం అనేది ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదో ఉంటుంది. ప్రతివాడు నాకు సినిమాలో నటించాలని ఇంట్రెస్ట్ ఉంది, నేను మెంబర్ అవుతానంటే కాదు కదా. ఇప్పుడు అందులో చాలా మంది నటికుమార్ అనే అతను కూడా చెప్పింది, మాలో సభ్యులైన వాళ్ళు ₹1,00,000 కట్టేసి సినిమా ఆర్టిస్టులు కాకపోయినా కూడా చేస్తున్నారు బాబు అని ఆయన తగ్గెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ మిర్లా కింద క్రెడిట్ ఇష్యూ సంబంధించినంత వరకు ఒక ఆడపిల్ల 4 సినిమాల్లో వేసింది. నాకు సభ్యత్వం ఇవ్వటం ఎందుకు అంటే అదే ఆశ్చర్యకరమైన విషయం. అది కూడా ఒక ఇష్యూ అవుతుంది. చెప్పొద్దున మినిట్స్ లో వాళ్ళు రాశారు. ఎందుకంటే లీగల్ అడ్వైజర్ గారు ఆ అమ్మాయి మీద FIR ఉంది కాబట్టి మెంబర్షిప్ ఇవ్వడానికి వీలు లేదు అని కృష్ణమోహన్ గారు అని ఆయన చెప్పారని చెప్పి మినిట్స్ లో నేను ఇమీడియట్ గా మా ఫ్రెటర్నిటీకి సంబంధించిన లాయర్ కదని ఫోన్ చేసి, లేదు సార్ నేను ఆ అడ్వైజ్ ఇవ్వలేదు, నేను ఎందుకు చేస్తాను, కన్విక్షన్ అయితే తప్ప, అల్టిమేట్ కన్విక్షన్ అయితే తప్ప కాదు కదా, డిస్క్వాలిఫికేషన్ కాదు, నేను ఇవ్వలేదు అన్నా. అంటే ఒకళ్ళకి మెంబర్షిప్ డినై చేయడానికి ప్రొవిజన్స్ ఆఫ్ లా అన్ని వైలేట్ చేసి న్యాచురల్ జస్టిస్ అన్నది లేకుండా, న్యాయం ధర్మం లేకుండా చేయడం తప్పు. అలాగే అవకతవకలు ఉన్నాయని చెప్పి హేమ పాపం ఆవిడ అడిగితే ఆవిడకి డిసిప్లినరీ కమిటీ వాళ్ళు ఇమీడియట్ గా షోకాస్ నోటీస్ ఇచ్చారు. మరి వీళ్ళందరికీ చిత్తపూరి కాలనీలో 3-4 క్రిమినల్ కేసులు పైన వేసుకుని వాళ్ళ పెండింగ్ ఉన్న కేసులలో కొంతమందికి ఉండే వాళ్ళ మీద ఎందుకు డిసిప్లిన్ కనీసం షోకాస్ నోటీస్ లాంటిది ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఎందుకు దూరం పెట్టాలి. అలాగే మా అసోసియేషన్ అది 24 క్రాఫ్ట్స్ కిందకి రాదని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ చెప్పారు. దే విల్ నాట్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ మీ వర్కర్స్ అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ ఇందులో ఒక 30-40 మంది చిత్తూరుపురి కాలనీలో వర్కర్ అన్న పేరుతోటి తీసుకున్నారు. అది కూడా నేరమే కదా. రేపొద్దున చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇవన్నీ వస్తాయి, ఇంపర్సనేషన్ లాంటివి. ఇవన్నీ క్రిమినల్ కేసులు కదా, మరి వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయాలి కదా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మీరు ఇందాక ఫస్ట్ లో అన్నట్టుగా 4 గోడల మధ్య ఉండి పెద్ద మనుషులందరికీ కూర్చొని మనం ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే సర్దుకుందాం. చిరంజీవి గారు ఆ మధ్య మాట అన్న మంచి మాట, మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండి, సర్దుకుందాం. నేను చెడు ఉందని మైక్లో చెప్తూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం అని అనేక ప్రయత్నాలు చేసి ఈమెయిల్స్ ఇచ్చి ఆఖరికి ప్రీ లిటిగేషన్ కేసు కింద కోర్టుకి వెళ్ళి అన్ని చేసినా కూడా 1 గంట 2 గంటలు కూర్చుని సామరస్యపూర్వక వాతావరణంలో ఇది సమస్యని పరిష్కరించుకోవడానికి కుదరట్లేదు. బహుశా పెద్దవాళ్ళ మాట వీళ్ళెవరు వినరన్న భయం కావచ్చు. ఎవరు ఎందుకో ఇప్పుడు పిల్లిమెళ్ళలో గంట కట్టడం అన్న యాంగిల్లో ఎవరు ముందుకు రావట్లా. అటువంటిప్పుడు చాలా మంది కోరిక అంటే కోరుతున్నట్టుగానే డెమోక్రసీ కదా, ఎలక్షన్స్ ఉండాలి కదా, ఎలక్షన్స్ ఉంటాయి, ఈ ఇష్యూస్ అన్ని బయటకు వస్తాయి. లక్కీగా చాలా మంది ఎలా గెలుస్తున్నాను ఏమిటంటే సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి మనసాక్షి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు, అలా గెలుస్తారు. కానీ చెయ్యొద్దండి అంటే మాత్రం గెలిచే పరిస్థితి ఉండదని చెప్పారు. రైట్. కానీ చిరంజీవి గారు గతంలో నిజంగానే మీరు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. అంటే మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండి. ఆ తర్వాత కూడా ఎవరిలోనూ మార్పు లేదా చొరవ తీసుకునేటువంటి పరిస్థితి ఇండస్ట్రీ పెద్దల్లో కూడా లేదా? వాళ్ళు చొరవ తీసుకోలేకపోవడం సరే, నేను చొరవ తీసుకుని లీగల్ అడ్వైజర్కి రాసి, ప్రెసిడెంట్కి రాసి, సెక్రటరీకి రాసి, జనరల్గా మా మెయిల్ ఉంటుంది, ఆ మెయిల్కి రాస్తే వాళ్ళు అందరి పెద్దవాళ్ళకి వెళుతుంది. అవన్నీ అఫీషియల్ గా ఆన్ రికార్డ్ గా పెట్టిన తర్వాత కూడా చర్చలతో క్లోజ్ చేసుకున్నాం అన్నా కూడా స్పందన లేదు. ఎందుకంటే వాళ్ళు కూర్చోటానికి ధైర్యం చేయట్లేదేమో, కూర్చుంటే మా పెద్దరికం పోతుందేమో, మా మాట వింటలేదేమో. సరే ఏదో రజనీకాంత్ గారు వస్తా అని చెప్పి రాజకీయాల్లో వదిలేదు అన్ని న్యూస్ వచ్చి మనకెందుకులేని నడిపి సినిమాలు చేసుకుంటున్నట్టుగా ఇందులో ఇది రొచ్చు అనుకుంటున్నారేమో. అంతేగాని ఫ్యామిలీ అంటున్నారు కదా. ఇప్పుడు డ్రగ్స్ విషయంలో కూడా అదే కదా. ఇప్పుడు ఫ్యామిలీలో మెంబర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని రక్షించుకోవాలి, తప్పు చేస్తే శిక్షించుకోవాలి, లేదా మరీ అంత దారుణంగా లేకపోతే వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి, ఎక్కువ దారుణంగా ఉంటే డిఅడిక్షన్ క్యాంప్స్లలో పెట్టాలి. ఏవీ లేకుండా ఒకవైపు ఫ్యామిలీ అంటున్నాం, ఇంకోవైపు వాడు వస్తాడులే అనుకుంటున్నాం. తప్పు కదా అది. రైట్. అంటే నరసింహరావు గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా సొంత భవనం గురించి చర్చ నడుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో డిసిప్లినరీ కమిటీ మీటింగ్లో కూడా మోహన్ బాబు గారు ఒక అంశం లేవనెత్తారు. నాగబాబు గారు దానికి సీరియస్ రియాక్షన్ ఇచ్చారు.
ఒక బిల్డింగ్ కొని దాన్ని అమ్మేశారు, ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు అమ్మేశారు. ఏంటి బిల్డింగ్ కొనడం ఏంటి, అమ్మేయడం ఏంటి? ఈ స్టోరీ మీద మీకు క్లారిటీ ఉంది? అంటే అందరికి బిల్డింగ్ ఉండాలని వాళ్ళు బిల్డింగ్ కొన్నారు ఒక ఎక్స్ అమౌంట్ కి, ఆ 10 రూపాయలు కొన్నారు అనుకుందాం. కొన్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత అది బాగాలేదు, రావట్లేదు అని చెప్పేసి 5 రూపాయలకి అమ్మేశారు. స్పెషల్ గా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఇందాక చెప్పినది, ఎప్పుడు కూడా ₹1 పెరుగుతుంది తప్ప తగ్గదు. అప్పుడు అమ్మటం కూడా ఎవరికి అమ్మారు? ఈ మాకి డైరీలు ఇచ్చే వాళ్ళకి గురించి వాళ్ళు సేవ చేశారు కాబట్టి, సేవ చేస్తే బహుమతి ఇవ్వండి, గిఫ్ట్ ఇవ్వండి, ఒక శాలువా కప్పండి. ఇప్పుడు మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఇందాక మీరు అన్నారు చాలా ప్రెస్టీజియస్ అది ఇది. మరి ప్రెస్టీజియస్ గా ఉంటే కోవిడ్ లో బియ్యమును సరుకులు ఇచ్చి ఆ ఫోటోలు దిగి డైరీలో ప్రింట్ చేసుకుంటుంది. అలాగే మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము, లేదా మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము, 4 స్కూటర్లు ఇచ్చాము. ఇది వీళ్ళు ఏమన్నా ఆఫ్రికా దేశాల్లోనూ సోమాలియాలోనూ ఉండి దేహి అని అడుగుతున్నారా? సరే, కొంతమంది 10 మందో 15 మందో ఉన్నారు. కొంతమంది నరేష్ గారు బాగా చేశారు. ఏంటి ఆ రెడ్ జోన్ అంటే చాలా దినస్థితిలో ఉన్న వాళ్ళని రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ అని వాళ్ళు సర్వే చేశారు. ఆ రెడ్ జోన్ లో ఉన్న వాళ్ళని అడాప్ట్ చేసుకున్నాం మనం. 10 మంది మెంబర్లు కలిపితే ఒక మెంబర్ని అడాప్ట్ చేసుకోవచ్చు, లేదా మానే అడాప్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కూడా ఈ రెడ్ జోన్ లో ఉన్న వాళ్ళలో కూడా శారీరకంగా సహకరించక ఏజ్ చాలక 80 ఏళ్ళు 75 ఏళ్ళు వాళ్ళు వేషం ఇచ్చినా వేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు నాకు తెలిసి 4-5 ఉంటారేమో, అంతకంటే ఎక్కువ. వాళ్ళకి 4 రోజుల పాటు వేషం ఇస్తే రోజుకు 100, 1000, 5000 ఇస్తే వాళ్ళు గౌరవంగా నేను నటుడిని అయినందుకు, మాలో సభ్యుని అయినందుకు, నాకు 4 రోజులు వేషాలు వచ్చాయి, నేను కష్టపడి నా టాలెంట్ని ప్రూవ్ చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, 4 ముద్దలు నేను తింటున్నాను అని ఆత్మగౌరవంతో హాయిగా ఉంటాడు కదా. ఆ అవకాశాన్ని ఎందుకు ఇన్నేళ్ల నుంచి కల్పించలేకపోతున్నాం? అలా కల్పించట్లేదనే కదా 10 ఏళ్ల క్రితం మన మురళీమోహన్ గారు ఇప్పుడు ఈ సభ్యుల్లో ఉన్న వాళ్ళని నాకు తెలిసి 90%, 90% మెంబర్స్ ఆ రిజల్యూషన్ ఉన్నప్పుడు పదవిలో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ ఏ సమాధానం చెప్తారు? ఇవన్నీ క్వశ్చన్స్ రేపొద్దున ఎలక్షన్స్ లో. రైట్. ఇప్పుడు ఎలక్షన్స్లో ప్రధానమైన ఎజెండాగా చెప్తున్న బిల్డింగ్ అంశం కాకుండా ముఖ్యంగా ప్యానెల్స్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసిందా? ఎన్నికలు 10వ తారీఖున, అక్టోబర్ 10వ తారీఖున ఉంటాయనేటువంటి ప్రశ్న వచ్చిన తర్వాత 2-3 రోజులుగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా వింటున్నాం. బిల్డింగ్ ఎజెండా ఇప్పుడు మా ఎలక్షన్స్ లో బిల్డింగ్ ఎజెండా అనేది అసలు ఎజెండా కాదని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు చెప్పడం కానీ, వాళ్ళు మాట్లాడటం కానీ, మీడియా దాన్ని అర్థం చేసుకోవటం కానీ అసలు బిల్డింగ్ కానే కాదు. బండ్ల గణేష్ ఇంకో మంచి మాట అంటారు, వీళ్ళకి అన్ని ఇష్యూస్ అన్ని ఉన్నాయి కదా, హాయిగా ఒక 100 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే ఎంత బాగుంటుంది. మంచి ఆలోచన. ప్లస్ ఒకవైపు వీళ్ళు అసోసియేషన్ అంటారు, ఒకవైపు యూనియన్ అంటారు. అసోసియేషన్ అంటే మేము లేబర్ డిపార్ట్మెంట్కి, సినిమాటోగ్రఫీ మినిస్ట్రీలో మేము సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని. అలాగే యూనియన్ అయితే సమాధానం చెప్పుకోవాలి. బట్ అసోసియేషన్ అని ఒక పక్క చెప్పుకుంటూనే ప్రభుత్వం ఇచ్చే అన్ని, అంటే వర్కర్లకు ఇచ్చి యూనియన్ సభ్యులకు ఇచ్చే అన్ని బెనిఫిట్స్లని మేము పొందుతాము అంటాం, అది ఇల్లీగల్. బహుశా ఈ వ్యవహారాలని మనం ఇంకా ఇంతవరకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం. కాబట్టి ఆ లీగల్ అడ్వైజర్లు కూడా మాకు 3 ఉన్నారండి. ఓ 2 మామూలు లీగల్ అడ్వైజర్లు, ఒక చీఫ్ లీగల్ అడ్వైజర్. వాళ్ళు చెప్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ వాయిస్లన్నీ నేను చెప్పేది అది, ఇవన్నీ బయటికి చెప్పాల్సిన అవసరం లేకుండా ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు మాకు ఆ మైక్ మీరే అయ్యారు. కానీ ఒకటి అంటే ఇప్పుడు చిత్రపురి పేరిట ల్యాండ్ అలాట్మెంట్ చేసి ప్రభుత్వం హ్యాపీగా, ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్లు మొదలు పెట్టక ముందరే మీకు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. అక్కడే బోర్డైన రాద్ధాంతాలు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు మూవీ ఆర్టిస్టుల కోసం మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇవన్నీ రాజకీయ ప్రకంపనలు లేదా రాజకీయ ప్రకటనలకు ఏమాత్రం తీసిపోని అంశాలుగా కనిపిస్తున్నాయని అనుకోవచ్చు కదా. అందుకే నేనేమన్నా అంటే నా మేనిఫెస్టో ఇంకా రాలా, బహుశా మీతో నేను మొదలెడతా రేపు. ఇందులో కూడా నేనేమన్నా అంటే చిత్రపురి కాలనీలో కొంతమంది 30-40 మంది తీసుకున్నారు. వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళ ఇల్లు లాగేసి వాళ్ళని జైలు పంపించమని క్రిమినల్ కేసులు వేసేదానికంటే ఎలాగో 30-40 మందికి ఇచ్చారు కదా. ఏది నిబంధనలకు విరుద్ధంగా. ఈ 900 మందిలో నాకు తెలిసి 50 మందో 100 మంది కంటే ఎక్కువ మంది అర్హులైన వాళ్ళు ఇళ్ళకి, అందరూ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నారు. మా సోను చిరంజీవి గారు లాంటి వాళ్ళు, చిరంజీవి గారు CCC పెడితే చాలా మంది పెద్ద నటులు అందరూ, వెంకటేష్, బాలకృష్ణ, నాగవిలాసన్ గారు, వీళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు. అంటే అంత ఉదార హృదయంతో ఉన్నవాళ్ళు 50 మందో 100 మంది ఉంటారు. ఆ 50-100 మంది ఇప్పుడు చిత్రపురి కాలనీలోనే ఇల్లు అలాట్ చేసేస్తే అయిపోరా. నా అజెండాను, నా మేనిఫెస్టో కూడా అదే. అండ్ యూ హ్యావ్ ఓపెన్ ది గేట్స్ సో కాల్డ్ ఫర్ పూర్ అండ్ లెస్ ఫార్చునేట్ పీపుల్. Let our members also have the
సేమ్ ఫెసిలిటీ అని నా మేనిఫెస్టో. రైట్. అదే నరసింహరావు గారు మీరు చెప్తున్నటువంటి ప్రతిపాదనల ప్రకారం చూసినా కానీ సభ్యులందరూ కూర్చుని మాట్లాడుకుంటే అసలు ఎలక్షన్స్ ఖర్చు అనేది లేకుండా ఒక ఏకాభిప్రాయంతో గతంలో ఎలా అయితే ముందడుగు వేశారో అటువంటి పరిస్థితులు కానీ అటువంటి వాతావరణం కానీ ఈరోజు ఇండస్ట్రీలో ముఖ్యంగా సినిమా నటుల మధ్య లేదంటారా? అద్భుతంగా ఉంది. దీని తప్పంతా అంటే మీతో ఉన్న చదువు ప్రకారం, మీడియాతో ఉన్న చదువు ప్రకారం చెప్తున్నాను. అంతా నేను తప్పంతా మీడియాని ఎందుకు చెప్పనా? అలాంటి చిన్న ఆర్టిస్టులు ఇంకోళ్ళు చెప్తున్నారు తప్ప, ఎలక్షన్స్ లో నిలబడే వాళ్ళని మాట్లాడుతున్నారు తప్ప, మనం అనుకున్న ఆ నలుగురు ఆ 10 మంది పెద్ద తలకాయల్ని మీరు అసలు మైక్ పెట్టారా? వాళ్ళకి ఫోన్ చేశారా? పెట్టండి. చాలా మంది పెడతారు కదా ఇప్పుడు మైక్ చేస్తూ మీ లోగో ఉంటుంది కదా, లోగో పెట్టండి, ఫోన్ చేయండి. ఫోన్ చేసి అయ్యా ఫలానా 1 2 3 ఎంతోమంది 10 మంది ఉన్నారు, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఆ 10 మందికి ఫోన్ చేసి అయ్యా ఈ ఇష్యూలో మీరు మాట్లాడటానికి సిద్ధమేనా? మా 99 టీవీ ప్రకారం నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మీడియా తరఫున, సమాజం తరఫున, పేద కళాకారుల తరఫున చెప్తున్నాను, సినిమా పరిశ్రమ తరఫున మీరు ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని సివిఎల్ గారు చెప్పారు. ఏమంటారు? ఒకటి అంటే నరసింహరావు గారు మీరు అన్న పాయింట్ బాగుంది కానీ వినండి, ఏమంటారో మీరు చెప్పండి, అప్పుడు నేను చెప్తా ఏమంటారు. ఏమంటారు మీకు ఏమైనా ఐడియా ఉందా? మీరు చెప్పండి. నేను చెప్తా ఏమంటారంటే అనుకుంటే కీ 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 అని సౌండ్ వస్తుంది, ఫోన్ కట్ చేస్తాను. నేనేమంటానంటే మీడియా ఓవర్ యాక్షన్ చేస్తుంది, మీడియా అతి చొరవ చూపిస్తుంది, అత్యధికంగా అటెన్షన్ చూపిస్తుంది. ఇటువంటి నిందలు మీడియాకి ఎందుకు? కాబట్టి పెద్దలందరూ కూర్చుని పరిష్కరించుకోవడానికి ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలకు సంబంధించి. అటువంటిప్పుడు అందులో కూడా అందరూ అగ్రనటులే ఉన్నారు. వీరందరూ కూర్చుంటే ఈ సమస్య అంటే ఇండస్ట్రీకి సంబంధించి, మాకి సంబంధించి కొన్ని పరిష్కారాలు తీసుకురావడం పెద్ద కష్టమైన అంశం కాదేమో, కానీ ఎందుకు మీడియా ముందరకు వచ్చి వాళ్ళంతటి వాళ్ళే బాహాటంగా మాట్లాడే పరిస్థితి ఎందుకు ఉంది? నేను మీకు ఒక విషయం చెప్తాను. నాకు తెలిసి చాలా ఛానల్స్ అంటే ఇవరికి అంటే పెద్ద ఛానల్స్ లో కూడా ఒక 6-7 ఛానల్స్ లో స్ట్రెయిట్ గా నేను ఒక ఛాలెంజ్ అని కాదు కానీ రిక్వెస్ట్ చెప్తాను. 99 టీవీ నుంచి చాలా టీవీలలో దిశ అనో లేకపోతే రౌండ్ టేబుల్స్ అనో, తర్వాత పెద్ద పెద్ద హోటల్స్ లో ఉండి చర్చలు, రోజంతా లైవ్లు అవన్నీ ఇస్తారు కదా. ఇప్పుడు ఒక అడ్వకేట్ ఒక జర్నలిస్ట్ కలిస్తే పెద్ద పెద్ద వాటర్ గెట్ కుంభకోణాలు లేకపోతే హవాలాలో ఈ సమాజాన్ని మార్చడానికి వీలే ఉంది. నేను రిక్వెస్ట్ చేశాను, మీరు మాట్లాడండి. నేనేమన్నాను, మాట్లాడటానికి సిద్ధంగా. అందులో కూడా ప్రీ లిటిగేషన్ కేసు అంటారు, అంటే కోర్టులకు వెళ్లకుండా మీడియేషన్ ద్వారా మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు రమణ గారు చెప్పారు. ఇది 87 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నుంచి మీడియేషన్, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటూనే ఉన్నారు. మేము రక్షా తరఫున అది చేస్తూనే ఉన్నాను నేను 5 ఏళ్ల నుంచి. ఆ పరిస్థితుల్ని కోర్టుకి నేను అక్కడికి వెళ్ళి అడిగి వీళ్ళందరినీ పిలిపించండి అని ఆఖరికి కోర్టుని కూడా నేను ఇది చేశాను. కోర్టు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు మీరు మీడియా ఎందుకన్నట్టు కానీ కోర్టు కూడా మాకెందుకంటే మీరు చూసుకోండి అని అది ఆ ఆర్డర్ కూడా ఉంది నా దగ్గర. ఎందుకంటే మీరు ఇందాకన్నట్టుగా ఇప్పుడు మనం ముందుకు వెళ్ళకపోతే ఒక్క నిమిషం అండి, మీడియాని అందరూ అంటున్నారు కానీ ఒక గంట సేపు అన్ని ఛానల్స్ అన్ని మీడియాలు ఆగిపోయాయి. ప్రపంచం ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియదు. అంతెందుకు ఇప్పుడు మీడియాలో మన బోరు బావిలో ఇరుక్కున్న బాలుడు అని మీడియా తీస్తే కదా మొత్తం ప్రపంచం అంతా, సమాజం అంతా, ప్రభుత్వం అంతా ముందుకు వచ్చేసేది. ఎక్కడ అన్యాయం జరిగినా ఇప్పుడు బ్లేమ్ చేయటం ఈజీనండి. వాళ్ళని అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ప్రతి వాళ్ళు మీకు గుర్తుందో లేదు, ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళు కూడా మీరు ఇలా చేయకండి, మీరు అలా చేయకండి, మీరు విభిన్న రాతలు రాయకండి, అది రాయకండి, ఊహించకండి అన్నారు. కానీ మీరు లేకపోతే ఇది ఎక్కడ ఉంటుంది? మీరు రాకపోతే ఆ సరిదిద్దటం అన్న ప్రక్రియ ఎక్కడ ఉంటుంది? దాన్ని మంచి చూసుకున్నాం. ఇప్పుడు కత్తులు కూరలు కోసుకోవడానికి, గొంతులు కోయటానికి కూడా ఉపయోగపడుతుంది కదా, గొంతులు కోయకండి. అలాగే మీడియాని రిక్వెస్ట్ ఏంటంటే మీడియాతో రిక్వెస్ట్ కూడా కాదు, మీడియా మీద నా ఆశ. ఎంత చిన్న మీడియా అయినా కూడా, ఎంత పెద్ద మీడియా అయినా కూడా మనం మొదలు పెడితే ప్రశ్నించటం కానీ అడగటం కానీ మొదలు పెడితే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళని ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నాం అంటే భయపడతారు తప్ప ఒక మంచి పని కోసం ఒక వాయిస్ రేజ్ చేసామనుకోండి ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కొన్ని కోట్ల మంది చూశారు, మన వాళ్ళు 100 మంది 1000 మంది చూశారు అంటున్నారు 99 టీవీ. బట్ వాళ్ళు ఆలోచిస్తారు కదా. నరసింహరావు గారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ సినిమా, రాజకీయాలు, సినిమా, లీగల్ సర్వీసెస్ ఇవన్నీ ఒక కాంబినేషన్ లాగా, ఒక కాంబో ప్యాక్ లాగా రన్ చేస్తున్నారు. ఏంటి నేపథ్యం ఏంటి? ఎందుకో అట్లా అయిపోయింది. ఇప్పుడు నా నేపథ్యం ఏంటంటే మా అమ్మ నాన్న మిడిల్ క్లాస్ ఏంటి, లోయర్ మిడిల్ క్లాస్. ఏదో మేము 6 అన్నదమ్ములు ఒక సిస్టర్ ఉంది, నన్ను చదివినిపించారు.
చదివించిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఏదో నేను చిన్నప్పట్లో ఇప్పుడు అశోక్ కుమార్ అని తెనాలి రామకృష్ణ టీవీలో వాడు ఒకప్పుడు పెద్ద సూపర్ స్టార్, వాళ్ళు జీడిగుంట వెంకట్రావు, రాధాకృష్ణ, ఇట్లా వాళ్ళందరం కలిసి ఒక టీం ఉండేది. బాలానందంలో నాటకాలు, ఆ నాటకాలన్నీ వేసిన తర్వాత కొంచెం డిగ్రీను లాలో అప్పుడే ఎంటర్ అవుతుంటే రాళ్లపల్లి గారు, తనికెళ్లపల్లి, తన్నావచ్చుల సుందరము, కమ్మంపాటి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ నాటకాలు చేశారు. అలాగే ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళాం. తర్వాత టెలివిజన్ బిగిన్ చేసినప్పటి నుంచి అందులో కార్యక్రమాలు చేయటం, లాలో చేరినప్పటి నుంచి దీనికి సంబంధించిన కార్యక్రమాలు చేయటం ఎక్కువ అలవాటు అయిపోయింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత సొసైటీలో ఇలా జరుగుతుంది ఏంటి, ఎన్నో ఏదైనా చేద్దామని చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగింది. అప్పట్లో లోక్సత్తా పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా కంటెస్ట్ చేసి ఒక 52,000 పైసలు ఓట్లు వచ్చాయి. ఇప్పుడున్న టీఆర్ఎస్ అభ్యర్థి చెప్పిన ఆయనకు 30,000, నాకు 52,000 వస్తుంది. అంటే గర్వంగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా, తర్వాత మందు పంచకుండా జనాల్లోకి వెళ్ళి ఇంతమందిని కదిలించగలటం అన్నది అది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు గత 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఆ కాసేపు రావడం తప్ప అదర్వైజ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ బీజేపీలోనే ఉన్నాను. కల్చరల్ సెల్లో ఉన్నాను, అప్పట్లో కన్జ్యూమర్ సెల్ చేశాను, ఇప్పుడు బీజేపీ సినిమా సెల్కి స్టేట్ కన్వీనర్. లాస్ట్ మీకు గుర్తున్న 10-15 ఏళ్ల క్రితం ఒక 3 ఏళ్ల పాటు టీవీ అవార్డు ఇవ్వకపోతే బీజేపీ తరఫున వెళ్ళి కొంచెం ఉద్యమం లాంటివి చేసి 3 ఏళ్ల టీవీ అవార్డ్స్ ఒకేసారి ఇప్పించాం. అలాగే తెలంగాణకి రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సినిమాకి చిన్న చూపు ఉంటుంది. తర్వాత ఎఫ్డిసి బైఫర్కేట్ కావట్లేదని పార్టీ తరఫునే బీజేపీ నుంచే మేము చాలా రిప్రజెంటేషన్ ఇస్తే ఎట్టకేలకు 17లో బైఫర్కేట్ అయింది. బైఫర్కేట్ అయిపోయిన అందులో నాటక రంగం, టెలివిజన్ రంగం తీసేశారు, ఓన్లీ సినిమా పెట్టారు. ఏపీకి ఉండేది ఆ రెండు కూడా యాడ్ చేయమని మళ్ళీ రిప్రజెంటేషన్. ఇప్పటికీ చాలా నాటక అకాడమీని సపరేట్ గా పెట్టారు, కానీ మా ఫ్రెండ్ శ్రీ శివకుమార్ అని ఉన్నాడు, ఆయన చైర్మన్ దానికి. బట్ అలాగే వీళ్ళు ఇవ్వట్లేదు కదా అని 2015, 16, 17లో తెలంగాణ సినీ స్వర్ణ కమలం అని పార్టీ తరఫున అవార్డ్స్ ఇచ్చారు. ఆ అవార్డ్స్ లో కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్, దత్తాత్రేయ గారు వీళ్ళందరూ అన్నారు ప్రభుత్వం ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చేదాకా మేమే ఇస్తాం అని అనౌన్స్ చేసి, మరి ప్రభుత్వం సమాజం కూడా గుర్తించని చాలా ఒక 50 మంది సినిమా వాళ్ళకి తెలంగాణ సినీ స్వర్ణ కమలం అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. చాలా మందికి, ఓరేటి వెంకన్నకి, తర్వాత నందిని సీతారెడ్డికి, నారదాస్ లక్ష్మణరావు, వీళ్ళందరూ, విద్యాసాగర్ రావు గారికి, వీళ్ళందరూ టీఆర్ఎస్ వాడు. బట్ సినిమాకి పార్టీలు, సిద్ధాంతాలు, ప్రాంతాలు లేవని చెప్పడం కోసం తెలంగాణ ఈ రాష్ట్రంలోంచి ఉన్న వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. అలాగే ఓరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, ఒకళ్ళు కాదు 3 మంది. ఇవన్నీ తెలిసిన పేర్లు, తెలియని పేర్లు కూడా చాలా ఇచ్చారు. మొన్నే 18, 19, 20 కూడా 3 ఏళ్ళకి కూడా అవార్డ్స్ అనౌన్స్ చేశాం. బహుశా వచ్చే నెల దసరాకి అవార్డులు ఇద్దామని ఆలోచన. ఇవన్నీ ప్రభుత్వాలు చేస్తే ఈజీగా ఉంటాయి. ఇన్ఫాక్ట్ బీజేపీ నుంచి లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం, ప్రతి తెలంగాణ సినిమాకి 50 లక్షలు ఇస్తామని, సింగిల్ విండో పర్మిషన్స్ ఫ్రీగా ఇస్తామని, లొకేషన్స్ ఫ్రీగా ఇస్తామని, ఇలా అనేక ఇన్స్టిట్యూట్ పెడతామని అన్నీ పెట్టాం. బట్ ప్రభుత్వం తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవట్లేదు కూడా. కానీ ప్రాక్టికల్గా ఇలాంటి డిమాండ్లు సాధించడానికి సినిమా ఇండస్ట్రీ ముందు అసలు సిద్ధంగా ఉందా? తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ డిమాండ్ల సాధనకి అనుకూలంగా కానీ, లేదా ఒకటే ఐక్యతగా ముందుగా అడిగి వేసేటువంటి పరిస్థితి, వాతావరణం ఉందా? లేదు, అంటే సినిమా ఇండస్ట్రీ యాజ్ అ హోల్ ఉంది, కానీ ఇండస్ట్రీని రూల్ చేసే ఆ 5-10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలకి టికెట్లు పెంచుకోవటం కోసం, 4 షోలు అయితే 40 షోలు వేయమంటం కోసం, వాళ్ళకి స్టూడియోలు ఇవ్వమంటం కోసం తప్ప పేద మధ్యతరగతి కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలని పట్టించుకోవట్లేదు. అందుకోసమే గత 10 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి ఖచ్చితంగా 8-9 ఏళ్ల నుంచి బీజేపీ సినిమా సెల్ అని పెట్టి దాంతో పాటు చేసాం. మన ఏదో ఏపీ నుంచి ఏదో ఛానల్ వాళ్ళంటే అప్పట్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీ, మా కౌంటర్ పార్టీ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకి అదే రిక్వెస్ట్ చేశారు, అమ్మ ఎక్కడా కూడా ఏ పొలిటికల్ పార్టీకి సినిమా సెల్ అనేది లేదు, మీరు సినిమా సెల్ అని పెట్టండి. సినిమా పరిశ్రమలో ఇన్ని లక్షల మంది, ఇందాకనే 900 మంది ఉన్న అసోసియేషన్కి చేసే ఇంత హంగామా అయితే యావత్ పరిశ్రమని మీరు అంటే కన్సిడరేషన్ లోకి తీసుకుంటే, కౌంట్ లోకి తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పడం కోసం చెప్పాను. సో ఎందుకంటే అండి, సినిమా అన్నది, నాటకం అన్నది
థియేటర్కి అదే మన టెలివిజన్ అన్నది ఈ సాంస్కృతిక విభాగాలన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలకి, సమాజానికి, మీడియాకి కూడా పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. లీస్ట్ ఇంపార్టెంట్. మాకు ఇప్పుడు ఉద్యమంలో కూడా నీళ్లు, నియామకాలు, నిధులు అని కేసీఆర్ గారు అన్నారు. అప్పట్లో మన సినిమా కూడా మాకు లేదని. కాబట్టి 7 ఏళ్ల నుంచి అప్పట్లో హెకిల్ చేసేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇప్పుడు హీరోలు కూడా చేస్తూ, ఒక్క విజయశాంతి గారు అప్పుడప్పుడు మొండి మగుడు, పెంకి పెళ్ళాము, తర్వాత ఉసేరాములమ్మ సినిమాలు తప్ప ఎవరు కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకున్నారు. ఈ 7 ఏళ్ల నుంచి బాగా పాజిటివ్ గా వచ్చింది. మేబీ స్వరాష్ట్రం వచ్చేందుకే కదా తెలంగాణ ఇంత ముందుకు వచ్చింది సినిమా. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నరసింహరావు గారు, మీరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా పదే పదే తెలంగాణ కళాకారులు, తెలంగాణకి సంబంధించినటువంటి అవకాశాలు అనే అంశాన్ని లేవలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పరిస్థితులు ఏమైనా మార్పులు వచ్చినాయా? ఏం రాలేదండి, ఏమీ రాలే. ఇప్పుడు ఇలా జరుగుతుందని ఊహించే 2009లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని నేను రిజిస్టర్ చేయడం జరిగింది. కాకపోతే అంటే దాని ద్వారా కమ్యూనికేషన్ ఇస్తూ గవర్నమెంట్కి మనం ఇస్తూ, తర్వాత INPRకి, FDSకి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది తప్ప దాన్ని ఒక మొమెంటం లాగా 100 మందిని 200 మందిని మెంబర్లుగా జాయిన్ చేసి మా అసోసియేషన్ మేము పెట్టుకుంటామని అలా. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రాలు విభజించిన తర్వాత ఇక్కడున్న హైకోర్టు మేము తెలంగాణ హైకోర్టు అని అంటాం, ఇక్కడున్న వాటిని తెలంగాణ అంటాం. అలాగే మాకు కూడా ఇప్పుడు నేను మా ఆంధ్ర మాకు విభజన ఇవ్వాలి, మాకు తెలంగాణ ఇవ్వాలంటా. ఇక్కడున్న మా ఎవరిది ఎక్కడుంటుంది? తెలంగాణలోనే కదా ఉంది. రేపొద్దున మీరు అన్నట్టుగా బిల్డింగ్ కట్టాం, 50 కోట్లతోటో 10 కోట్లతోటో మేము బిల్డింగ్ కట్టాం. ఆ బిల్డింగ్ ఎవరిది? తెలుగుది కాదు, తెలంగాణది. ఇప్పుడు వీళ్ళు టెక్నికల్ గా అనుకుంటున్నారు కానీ టెక్నికల్ గానే వాళ్ళు, లీగల్ గానే వాళ్ళు పప్పులో కాలేసినట్టు. వాళ్ళు ఎందుకంటే ఎక్కువ ఆలోచించి ఎలాగైనా దోచేద్దాం అనుకుని ఈ తెలుగుని పెట్టారు. కానీ అదే వాళ్ళ కొంప ముంచుతుందని అనుకోలేదు. అంటే ఇప్పుడు దేశాలు అక్కర్లేదు. పోయి కోటేశ్వరరావు గారు అనుకుంటా కావిడి కుండల అద్భుతమైన కవితలో ఇవన్నీ రాశారు. రాష్ట్రాలుగా విడిపోయాం, అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం, 2 పరిశ్రమలు ఉంటాయి. ఇక్కడ ఇన్ని స్టూడియోలు ఉన్నాయిగా, హాయిగా అక్కడ కూడా స్టూడియోలు ఇంకా 10 స్టూడియోలు వచ్చాయి అనుకోండి. అక్కడ కళాకారులు కానీ అక్కడ స్థానికులకి కానీ ఎంత ఇది ఉంటుంది. పాపం వాళ్ళు విజయచంద్ర గారు అక్కడ చైర్మన్, ఆయన ఏదో చేస్తారు, 10 లక్షలు సబ్సిడీ ఇచ్చారు, మిగతా అన్ని ఫ్రీగా ఇస్తున్నారు చెప్తూనే ఉన్నాను. వీళ్ళు వెళ్ళటల్లా, వీళ్ళ భయం ఏంటో తెలియదు. వీళ్ళు వెళ్ళమని కాదు, అక్కడ కూడా డెవలప్ చేయండి, ఆప్షన్ ఇవ్వండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్న మాలో ఉన్న అందరూ కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చి అక్కడ కూడా చేయండి. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం తెనాలిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ AP 24 క్యాప్స్ రిజిస్టర్ చేశారు. దానికి దిలీప్ రాజా గారు అని ఇప్పుడు డైరెక్టర్, ఆయన ప్రెసిడెంట్, మన సీనియర్ యాక్టర్ హీరో నరసింహరాజు గారు వైస్ ప్రెసిడెంట్, అన్నపూర్ణమ్మ గారు, దివంగత గీతాంజలి గారు, ఇప్పుడు శ్రీలక్ష్మి గారు, వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళని మాట్లాడినవంట అక్కడ కూడా ఉండాలి. అక్కడికి ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైనా సభ్యులకి ఇబ్బంది కలిగితే హైదరాబాద్ దాకా పని కట్టుకుని లారీ ఎక్కువ, ట్రైన్ ఎక్కువ ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇవ్వకుండా అక్కడున్న బ్రాంచ్ లో ఇస్తారు. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బ్రాంచ్, లేదా ఇఫ్ యూ ఆర్ కాలింగ్ దట్ యాజ్ ఎ హెడ్ ఆఫీస్, యూ కాల్ దిస్ మా యాజ్ ఎ తెలంగాణ బ్రాంచ్. బట్ యూ కెన్ హ్యావ్ 2 సెక్రటేరియట్స్, 2 హైకోర్ట్స్, 2 మా బిల్డింగ్స్. అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు లేదా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిర్మాతలు ముఖ్యంగా వీళ్ళందరూ ఒప్పుకుంటారంటారా మీరు చెప్పిన ప్రతిపాదనని? అంటే దీనికి ఒప్పుకోండి. ఇప్పుడు మీకు అక్కడ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అని అక్కడ పెట్టారు. 20 ఎకరాలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇచ్చారు. అక్కడ వెళ్ళి వీళ్ళేదో ఓపెన్ చేస్తుంటే బౌద్ధులు అక్కడ లోకల్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు, అది క్యాన్సిల్ చేశారు. మొన్న ఈ మధ్య మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ ఏదో కొన్ని కార్యక్రమాలు చేశారు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వాళ్ళు చేసి దానికి ఇప్పుడు కూడా ఏదో ఎవరో ప్రైవేట్ గా అనే ఉంటారు, ఒక రిసార్ట్ ఇస్తే దాంట్లో నడుపుతున్నారు, మెంబర్షిప్ ఇస్తున్నారు. ఇక్కడున్న 4,000 మంది అక్కడ కూడా సభ్యులేట, ప్లస్ అదంతా జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే నేను ఇందాక చెప్పిన ₹1,00,000 సబ్స్క్రిప్షన్. FNCC ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో అసలు ఫిలిం నగర్ సొసైటీ అంతా కూడా లో పెయిడ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్ట్ ట్రాన్స్ కోసం కేటాయించింది. FNCCలో సభ్యులు కావాలంటే ఎన్ని లక్షలు కట్టాలో కనుక్కోండి, అందులో సభ్యత్వం తీసుకోవాలండి. అంతేగాని సినిమా పరిశ్రమలో ఉన్న ఒక కార్మికుడు, నేను సినిమా మనిషిని ఇక్కడే ఉంటున్నాను ఇన్ని దశాబ్దాల నుంచి అని భార్యా పిల్లల్ని తీసుకుని ఒక బిర్యానీ తినే అవకాశం వాడట్లేదు. అందుకోసమే నా మేనిఫెస్టో, మీరు మొత్తానికి అన్ని నా మేనిఫెస్టోలో పాయింట్లన్నీ బయట తాగుతున్నారు. సరే, రేపు ఎల్లుండి ఇద్దాం అనుకున్నాను. మానవ సభ్యులకి అసోసియేట్ మెంబర్షిప్ FNCCలో ఇవ్వాలన్నది నా మెయిన్ డిమాండ్. పెద్దవాళ్ళు లక్షలు జాయిన్ కావచ్చు, ఎప్పుడైనా నెలకొక అసోసియేట్ మెంబర్షిప్ మీరు రూల్స్ పెట్టండి, రెగ్యులేషన్స్ పెట్టండి.
వాళ్ళు నెలకు ఒక్కసారి రావచ్చు ఫ్యామిలీకి. ఓకే, కాకపోతే వాళ్ళని కూడా ఇప్పుడు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలంతా చేతులు నరికేసినట్టుగా, కూలీల జీవితాలని పక్కకి జరిపేసినట్టుగా చిన్న ఆర్టిస్ట్ని, మధ్యతరగతి ఆర్టిస్టులని, లేకపోతే ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంటే కొత్త పేరు, ఈ ఆర్టిస్టులని పక్కన జరిపేసేస్తే ఎట్లాగా? మీరు కోవిడ్ లో సరుకులోను హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే సరిపోతుందా? వాళ్ళ అసలే ఆర్టిస్ట్ సెన్సిటివ్ గా ఉంటారంట. వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ మెదళ్ళని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా సంబోధిస్తూ వాళ్ళ టాలెంట్ ని గౌరవిస్తే బాగుంటుంది. రైట్ నరసింహరావు గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, మీరు చెప్తున్నటువంటి తెర వెనుక జరుగుతున్న వ్యవహారాలని చూస్తే రాజకీయ నాయకులను మించిపోయి, రాజకీయాలను మించిపోయి పరిశ్రమలో రాజకీయాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవునంటారా? ఏంటి? రాజకీయాలను, సాధారణమైన రాజకీయాలను మించిపోయిన రాజకీయాలు పరిశ్రమలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిజమేనంటారా? ఎక్కువ. ఎందుకంటే మాకేంటంటే మాకు ఎవరి అధికారంలో ఉంటే అది పార్టీ మాకు. ఎందుకంటే మా ఆస్తుల్ని, మా వాటిని టచ్ చేయకుండా మా సామ్రాజ్యాన్ని, మా నేర సామ్రాజ్యాన్ని యథేచ్ఛగా పెంచుకుంటూ పోవటానికి ఎవరు దోహదం చేస్తే వాళ్ళ వెనకాల ఉంటాం. అంతేగాని ఇప్పుడు సినీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ అని ఉంది, దానికి సంబంధించినంత ట్రిబ్యునల్స్ చేయాలి. తర్వాత సినీ వర్కర్స్ యాక్ట్ అని ఉంటుంది, ఇప్పుడు 81లో వచ్చింది, దాని ప్రకారం అగ్రిమెంట్ చేయాలి. చట్టానికి మేము అతీతులు అన్న భావనతో వెళుతున్నారు. కాకపోతే ఎక్కువ రోజులు సాగదు. ఇప్పుడు 7 ఏళ్ళైంది రాష్ట్రం నుంచి, ఎందుకు వాయిస్ విఫలలేదు? ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత నేను ఎందుకు రావాల్సి వచ్చింది? నేను 25 ఏళ్ళ నుంచే ఉన్నాను కదా. నేను ఈసీ మెంబర్ గా కూడా కంటెస్ట్ చేద్దామని అనుకోలేదు. ఎలక్షన్ ఆఫీస్ గా 2-3 ఎలక్షన్స్ కి నేను గుమ్మడి గారు ఉన్నాను తప్ప, కొన్నాళ్ళ పాటు లీగల్ అడ్వైజర్ రైట్ చెప్పండి ఉన్నాను తప్ప ఎప్పుడు ఎలక్షన్స్ కంటెస్ట్ చేద్దాం. ఇప్పుడు గొంతు విప్పకపోతే ఇంకా అసలు శాశ్వతంగా ఈ చిన్న ఆర్టిస్టుల గొంతుని నిలిమేస్తారు. చిన్న ఆర్టిస్టుని ఆ అసోసియేషన్ రానివ్వరు. అందుకోసమే నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు 1,00,000 తీసేసి 5,000 తీసి ఎవరెవరైతే జెన్యూన్ ఆర్టిస్ట్ ఉందో అందరికీ మేము సినిమా నాయకులు, నరసింహరావు గారు, సినిమా నాయకులు ముఖ్యంగా, సినిమా నటులు ముఖ్యంగా నాయకులకి అసోసియేట్ అవ్వడం, పార్టీలకి అసోసియేట్ అవ్వడం, పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం, వీటి వల్లనే ఇన్ని సమస్యలు, ఇన్ని రాజకీయాలు కనిపిస్తున్నాయి అనుకోవాలి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్నాళ్ళు లేదు అని అనుకుంటే థ్యాంక్స్ టు ఎన్టీ రామారావు గారు, లేకపోతే చంద్రబాబు గారు, మురళీమోహన్ గారు, ఎప్పుడూ అది టీడీపీ నీడలోనే ఉంటుంది. ఒకళ్ళు ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా పెద్దగా అది అంటే ఆ రాజకీయాలను ఇందులోకి తెచ్చుకోవాలన్న ఆలోచన లేకపోయింది. ఇప్పుడు 2 వచ్చేసినాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు. మీకు గుర్తుంది మాదాల రంగారావు గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది బలమైన సిద్ధాంతాలు, లెఫ్టిస్ట్ సిద్ధాంతాలు ఉన్నా వాళ్ళు సినిమాలు తీయడానికి దానికి పరిమితం అయ్యారు తప్ప పరిశ్రమలోని చిన్న వాళ్ళని దోచుకోవటానికి వాళ్ళు ఎప్పుడు చేయాలి. అంత సినిమా చాలా బాగుండేది. ఎప్పుడైతే దోపిడీ మొదలైందో, ఇప్పుడు ఇందాక చెప్పిన చిత్రపురి కాలనీ కావచ్చు, ఫిలిం నగర్ సొసైటీ కావచ్చు, వీటిల్లో విపరీతమైన దోపిడీ జరిగింది. వేటూరు సుందరరామమూర్తి గారికి కుంభావ సరస్వతి అంటారు, ఆయనకి ఇల్లు లేదండి. జయసుధ గారిని ఇంట్రడ్యూస్ చేసిన ఎన్ గోపాలకృష్ణ గారికి ఇల్లు లేదండి. కాంతారావు గారికి నిలవ నీడ లేదండి. ఇవన్నీ మర్చిపోతారా? గుర్తు తెచ్చుకోకుండా ఉంటారా? ఇప్పుడు ఉద్యమం రూపంలో, ఉద్యమ స్వరూపంలో వెళ్ళలేదు కానీ ఇప్పుడు మేమందరం పెద్దవాళ్ళం అయిపోయాం. ఇప్పుడు యంగ్స్టర్స్ కి, యూత్ కి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది, ఇంత అన్యాయం అని బయటికి వెళ్ళి చెప్తే పరిస్థితి వేరేలాగా ఉంటుందిగా. వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడితే ఇలా చర్చలతో ఆగదుగా, మళ్ళీ ఉద్యమం. ఎవరు కారణం ఎవరు ఈ ప్రశ్నలు అలా ప్రశ్నలుగానే మిగిలిపోవడానికి కారణం ఎవరు? బాధ్యులు ఎవరు? పెద్దవాళ్ళు. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను 10 ఏళ్ల క్రితం ఇది ఉందన్నాను కదా, దాంట్లో ఒకసారి లెటర్ ప్యాడ్ చూపిస్తే నేను ఒకటే ఫోటో తీసి మీకు పంపుతాను. నేను అందులో సభ్యులు అంతా ఉంటాను. ఫౌండర్ మెంబర్ అంటే ఫౌండర్ లీగల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ నాగేశ్వరరావు గారు. సరే వాళ్ళు కూడా ఈ మధ్య పోయేది, అంతకుముందు ఉన్నారు కదా. ఇప్పుడు ఫౌండర్ ప్రెసిడెంట్ నాగార్జున, చిరంజీవి గారు, మిగతా మురళీమోహన్ గారు, డిసిప్లిన్ కృష్ణరాజు గారు, పెద్దవాళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరికీ భాగస్వామ్యం ఉందంటారు, వీళ్ళందరికీ బాధ్యత ఉంది, భాగస్వామ్యం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది కదా. ఇప్పుడు బాధ్యత లేదు అంటే, నేను లేదండి అందులో నుంచి వచ్చేసాను ఇదన్నీ నచ్చక అంటే, వాళ్ళు మంచు కలిగిన ముచ్చల్లాగా పక్కకి వెళ్ళిపోతారు. అసోసియేషన్ ఉంటూ లెటర్ ప్యాడ్ వేసుకుంటూ డైరీలు ఎప్పుడు కానీ ఇంకోసారి సన్మానాలప్పుడు ఫంక్షన్స్లలో కలుస్తూ
అండ్ చీఫ్ మినిస్టర్ని వాళ్ళని కలిపి మేము ఉన్నామని అనుకుంటూ ఆ సంస్థలో ఉన్న అవకతవకలు మాకు సంబంధం లేదు అంటే ప్రజలు ఒప్పుకుంటారా? మీ మనస్సు ఒప్పుకుంటుందా? బయటికి రావాలి చెప్పాలి. ఎందుకంటే మీరు ఒక్క మాట సినిమాల ద్వారా మనము ఇలా చేయకండి అంటే చాలా మంది మారుతున్నారు. చెడు ఇందాక మనం మీడియా గురించి మాట్లాడినప్పుడు సినిమాలు చూసి పాడైపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కడే ఉందంటే అది అదర్ సైడ్ ఆఫ్ కాయిన్. శంకరాభరణం వచ్చినప్పుడు కొన్ని వందల వేల సంగీతపు కాలేజీలు ఉంది. స్వర్ణకమలం వచ్చినప్పుడు కొన్ని వందల వేల డాన్స్ స్కూల్స్ వచ్చినాయి. అంటే మంచి జరిగితే ఒక మంచి చూసి స్టాలిన్ వచ్చినప్పుడు ఠాగూర్ వచ్చినప్పుడు ప్రశ్నించటం వచ్చింది. ఇలా జరిగినాయి కదా, సహాయం చేయడం జరుగుతోంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ అభిమానులందరూ చిరంజీవి గారు చెప్పిన చిరంజీవి గారని కాదు, అందరూ ఆర్టిస్టుల అభిమానులు కూడా చాలా మంది రక్తదానాలు చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, కోవిడ్లు చేస్తున్నారు. ఇదంతా సినిమా ప్రభావం కదా. ఇంత అద్భుతమైన సినిమాని మనం ఇంకా బాగా ఎందుకు చేసుకోలేకపోతున్నాం? అందరు కానీ ఒకటి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం, అదొక వర్గం ఇదొక వర్గం అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ఇండస్ట్రీలోనే చీలికి వచ్చేటువంటి స్టేట్మెంట్లు బాహాటంగా సినిమా నట్లే ఇవ్వడం, ఇవన్నీ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నాకు ఒక విషయం నాకు అర్థం అంటే మీరు చెప్పాలి. నాకు అంత అవగాహన లేదు. చిరంజీవి గారును పవన్ కళ్యాణ్ గారు లేదా అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ గారు కానీ వీళ్ళు కానీ మాట్లాడినట్టుగా మీరు ఎక్కడైనా విన్నారా? ఎలక్షన్స్ గురించి విన్నారా? ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు. నాగబాబు గారు ఒక క్లారిటీ ఇచ్చారు. మనం అనుకోవడం తప్ప. ఇప్పుడు చిరంజీవి నాగబాబు గారు మాట్లాడిన దానికి ఆపాదించేస్తున్నారు. చిరంజీవి గారు ఇప్పుడు మాట్లాడరా, మాస్క్ వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని ఇటువంటివి అందరు చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు, మంచి చెప్తున్నారు. ఇందులో ఏ మాత్రమైనా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నాము అనుకుంటే ఖచ్చితంగా ఒక మెసేజ్ ఇస్తారు. ఇస్తారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో వాటిల్లో ఇస్తున్నట్టు అంతెందుకు. ఇప్పుడు ఆయన మా బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి అని మేమే చెప్పాం. మా సోమ్ వీర్రాజు గారు వాళ్ళకి చెప్పారు. అది నాకు తెలియదు కాబట్టి. అటువంటి ఆయన వచ్చి ఒక చిన్నగా ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో రామచంద్రరావు గారికి ఓటు వేయకండి, మీరు సురభి వాణి గారికి ఓటు వేయండి అని ఒక మాట చెప్పడం వల్ల ఆమె గెలిచింది కదా. ఇప్పుడు 10 ఓట్లు కావచ్చు, 1000 ఓట్లు కావచ్చు, గెలిచింది కదా. వీళ్ళు చెప్తానండి, వాళ్ళు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటే చేస్తారు. వాళ్ళు చెప్పనంత కాలం అది క్లారిటీ ఉంటుంది. ఆ పెద్ద ఆర్టిస్ట్ మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ అని మీరు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దూరంగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి హిడెన్ ఎజెండా పెట్టుకోవాల్సిన అవసరం. చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నోరు విప్పి ఇలా చేద్దాం అని చెప్తే ఇండస్ట్రీ వినే పరిస్థితి ఉంటుందా? ఉంది. కాకపోతే బహుశా వాళ్ళకే భయం అనుకుంటా. ఎందుకంటే నేను చెప్పితే వినకపోతే పరువు మర్యాద పడుతుందేమో. ఏం లేదు, వాళ్ళిద్దరు కూర్చుని మీరు అంటారు మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్, ఒక్కసారి ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత బాగుంటుందండి. అంటే అరే చిన్న వాళ్ళని వదిలేస్తే ఈ నలుగురిని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్, రామ్ చరణ్, దే క్యారీ సమ్ వెయిట్ కదా ఇండస్ట్రీలోనే అభిమానం. ఆ నలుగురు కూర్చొని మేము ముందుకు వచ్చాం, మీరు రండి అంటే సర్వే జన సుఖినో బాగుంది కదా. సినిమాల్లో గ్రూప్ ఫోటో లాగా అయిపోతుంది. దానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా ఒకవేళ? అంటే ఎందుకంటే ఇప్పుడు జస్ట్ డిసిప్లినరీ కమిటీ వర్చువల్ మీటింగ్ పెడితేనే ఆ అధ్యక్షుడి హయాంలో జరిగినటువంటి క్రయ విక్రయాలపైన చర్చలు ఏమనెత్తారు కదా. ఇటువంటి ఫ్యాక్టర్స్, ఇటువంటి అంశాలు బాహాటంగా ఒకే వేదిక పైన చిరంజీవి గారు, మోహన్ బాబు గారు ఉంటేనే రాజశేఖర్ గారు చేసిన కామెంట్లు ఎంత వేడి పుట్టించినాయి. కాదు సార్ కేశవ్ గారు, ఆ వర్చువల్ మీటింగ్ లో నేను చెప్పిన నలుగురు ఉన్నారా? లేరుగా, రారుగా. కానీ ఒకే వేదిక మీద చిరంజీవి గారు, మోహన్ బాబు గారు ఉన్నప్పుడు కూడా కామెంట్స్ చేసుకుంటాం అనేది మన రీసెంట్ ఎలక్షన్స్ నరేష్ గారు అధ్యక్షుడు సిచ్యువేషన్ వేరే. ఇప్పుడు ఇంతకుముందు ఇలా జరిగింది, ఈ పరిస్థితుల్లో ఇలా జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితి టోటల్ గా కొత్త కదా. ఇప్పుడు నేను మీకు మిమ్మల్ని అంతేందుకు నేను ప్రయత్నం చేస్తున్నా. గత ఆగస్టు 6వ తారీఖు నుంచి చేస్తాను, నెల పై నుంచి నేను ఆన్ రికార్డ్ ఇంక్లూడింగ్ మెయిల్స్ ద్వారా ప్రయత్నం చేస్తాను. నేను ఐఎమ్ వెరీ స్మాల్ మ్యాన్ కదా. నన్ను ఇప్పుడు మంచి చెప్తే వినాలని ఇప్పుడు మైక్ లో చెప్పి ఇన్ని ఛానల్స్ లో చెప్పినా కూడా ఆ పెద్దవాళ్ళ దాకా వినపడట్లేదంటే ఇంకా గట్టిగా అరణ్య రోజులాగా అయిపోతుందేమో. నేను ఇంకా గట్టిగా మాట్లాడాలేమో. మాట్లాడతా. మేనిఫెస్టో ఇది రిలీజ్ చేసేటప్పుడు నేను ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతా. ఎందుకంటే 100%
మా ప్రతిష్ట నాకు ఫస్ట్ ప్రయారిటీ. అలాగే మా ప్రతిష్ట ఉంది అంటే మాలో సభ్యులు అందరూ కూడా ప్రతివాడు వేరే సభ్యుడికి ఒక 10 రూపాయలు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంటారు, కానీ దేహి అని అడిగాల్సిన పరిస్థితిలో మా సభ్యులు ఎవరు ఉండకూడదని నా ఉద్దేశం. రైట్. ఇండస్ట్రీలో రాజకీయాలు తగ్గిపోవడానికి అలానే తగ్గించుకోవడానికి ఇండస్ట్రీ ఒకటిగా నిలబడాలని, ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా పరభాష నటులు అటువంటి అంశం లేకుండా ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అని చెప్పని సినిమానే మారిపోతున్న తరుణంలో మాలో కానీ ఇండస్ట్రీలో కానీ మీరు ఎటువంటి మార్పులను ఆకాంక్షిస్తున్నారు? ఏం లేదండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు రాష్ట్రాలు వేరైనాయి, జిల్లాలు వేరైనాయి, అవన్నిటినీ దృష్టిలో ఉంచి పరిపాలనా సౌలభ్యం అనుకుంటాం, డీసెంట్రలైజేషన్ అనుకుంటాం. ఇప్పుడు మాలో ఉన్నట్టుగానే ఇంతమందిని ఇంత 26 మంది ఎందుకున్నారు ఈసీ మెంబర్లు, మన దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు వేరే సినిమా వేరే అని అనుకుంటే, నేను మీకు ఇందాక అదే చెప్పాను, మేము ఇచ్చిన బీజేపీ శ్రీనివాసన్ నుంచి ఇచ్చిన వాటిలలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఫక్త్ లెఫ్టిస్టులు ఉన్నారు, కరడు అంటే సిద్ధాంత ప్రకారంగా అటు ఇటు అనే వాళ్ళు ఉన్నారు. సినిమా అన్నది ఐడియాలజీ సిద్ధాంతాలు వేరే, రాజకీయ బెనిఫిట్లు రాజకీయ ఎత్తుగడలు పై ఎత్తులు వేరే. సినిమా అన్నది విశ్వజనీయం అని ఎలాగైతే మనం అనుకుంటున్నామో, మా దాంట్లో మాలో పరభాష నటుని దీనికోసం వద్దనుకున్నాం కానీ సభ్యులే ఉంటుంది అట్లాగా, వాళ్ళని కూడా అందరినీ సభ్యులుగా పెట్టచ్చు, వాళ్ళ అతిథులు, వాళ్ళని మనం గుండెలో పెట్టుకుంటాం. కాకపోతే ఎవరైనా మనం గుండెలో పెట్టుకుంటాం కదా అని చెప్పి అలసి తీసుకుని నెత్తి మీద తొక్కుతా ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకని ఖచ్చితంగా రాజకీయాలు వేరేనండి. ఇప్పుడు రాజకీయాలను ఇందులోకి జొప్పిస్తారని నేను అనుకోవట్లేదు, కానీ అనుకోకుండా ఈ క్యాంపులు ఎక్కువైపోయి జరుగుతున్నాయి. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్. ఎందుకంటే చాలా మంది అంటే అందరూ అంటున్నారు కదా, ఒకవేళ ఎలక్షన్స్ కాగానే మేమంతా ఒక్కటే అని అంటున్నారు కదా. ఇప్పుడు డెమోక్రసీలో ఎలక్షన్స్ అదంతా ఒక ఎత్తు. ఎలక్షన్స్ అంటే ఏంటి? పరిపాలనా సౌలభ్యం కోసం ఒక 914 మందికి రిప్రజెంట్ చేసి 26 మందిని పెట్టుకోవడం. ఇప్పుడు నేను అదే అంటున్నా, చెప్పాగా మేనిఫెస్టోలు అన్ని ఇవాళే డిక్లేర్ చేసినట్టు అయితే ఇంతవరకు ఉన్న కమిటీలన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి, వాళ్ళే పనిచేస్తారు, వాళ్ళని కొంచెం ఎక్కువ మోటివేట్ చేస్తారు. నరేష్ గారు చేసిన అద్భుతమైన పాయింట్, ఎందుకంటే దాని ఏమంటారు ఎర్నింగ్ కెపాసిటీ ప్రకారం వాళ్ళ స్థాయి బట్టి రెడ్ ఆరెంజ్ అలా డివైడ్ చేశారు. వాళ్ళు ఎవరిని మనం ఇమీడియట్ గా అడ్రస్ చేయాలంటే రెడ్ వాళ్ళు, తర్వాత ఆరెంజ్ వాళ్ళు. అలాగే మనం అనుకున్నాం అనుకోండి, ఈ మిగతా వాళ్ళకి అక్కర్లేదు కదా, ఎంత హాయిగా ఉంటుంది. ఎవరి రాజకీయాలు వాళ్ళు, ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సభ్యత్వం ఇచ్చుకుంటారు రాజ్యసభ, బీజేపీ వాళ్ళు అలా ఇచ్చుకుంటారు, అవి వేరే. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు సభ్యత్వం కోసం నేను ఇందాక మాట్లాడినా రసమై బాలకృష్ణకి సభ్యత్వం లేదు మాలో, అతను 2 సినిమాలు హీరో. అలాగే చాలా మంది మాలో కొంత అమౌంట్ కట్టి మిగతా 1,00,000 కట్టక ఇష్టం లేక జొన్నవితులు రామలింగేశ్వర గారు, కేవీ రమణాచారి గారు ఐఏఎస్, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, తర్వాత ఈ తెలంగాణకు సంబంధించిన అశోక్ రెడ్డి, తొమ్మిడి విశ్వేందర్ రెడ్డి, అనిల్ మగిలి, తర్వాతనేమో ప్రభాకర్ చైతి, ఆయన 4 సినిమాల్లో చేశారు. అట్లా అనేక మంది చేసిన వాళ్ళకి ఈ 1,00,000 రూపాయలు అసలు వేస్ట్ గా అనిపిస్తుంది. ఇప్పుడు సభ్యత్వం ప్రతిదీ మనం లెక్క, అసోసియేట్ లో మెంబర్షిప్ కోసం 1,00,000 నాన్సెన్స్ అని అన్నవాళ్ళు కోరుకుంటున్నారు. సో వీళ్ళందరూ సభ్యులు కావాలిగా. ఈసారి ఈ ఎలక్షన్స్ లో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్లతోనే ఎన్నికలకు వెళ్తున్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇంకొక విషయం చెప్తాను క్లియర్ గా, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ తోటే ఉన్నాను. నేను చెప్పే ప్రతి మాట సీక్రెట్ గా ఫోన్ చేయాలి, నాకు ఇష్టం లేదు అనాలి తప్ప, మూడో మనిషి ఇద్దరే 1 to 1 ఉంటే నాకు ఇష్టం లేదన్నా అనేమో, కానీ మూడో మనిషి కరెక్ట్ అండి అనేలాగానే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు మరి ఇంతసేపు మాట్లాడుకుంటాను కదా, ఇన్ని రకాల మాట్లాడుతున్నాను. ఈ ఎజెండా అంతా వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి ఫ్యాన్లో లేకపోతే మంచి వ్యక్తి గారి ఫ్యాన్లో చేశాను, అసలు నేను నిలబడాల్సిన అవసరం ఏముంది? ఐ కెన్ సే కాన్ఫిడెన్స్, అమ్మాయి సారిపోతుంది నేను అనుకున్నవన్నీ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఒకటి కూడా మనం చెప్పింది ఏంటంటే, తెలంగాణ వాళ్ళకి సంబంధించినంత వరకు ఇంతవరకు ఎవరు ఇంపార్టెంట్ పదవుల్లో ఉండలేదు. ప్రకాష్ రాజ్ గారు డిక్లేర్ చేసిన దాంట్లో కూడా ఇప్పుడు టార్జాని కానీ, గోవిందరావు గారు కానీ, ఇట్లా కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ ఈసీ మెంబర్లుగా ఉంటున్నారు తప్ప
మంచి పొజిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లో జాయింట్ సెక్రటరీలో లేరు. నేను అన్నది అదే ఫైనల్ గా ఒక మాట చెప్తాను. ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఒకళ్ళు, దెన్ జాయింట్ జనరల్ సెక్రటరీ, ట్రెజరర్లలో ఒకళ్ళు, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లో ఒకళ్ళు, ఇద్దరు జాయింట్ సెక్రటరీలో ఒకళ్ళు, మిగతా 18 మంది ఈసీ మెంబర్లు 9 మంది తెలంగాణకి సంబంధించిన వాళ్ళు, లేదా మధ్యతరగతి, కనీసం ఇంకా వెసులుబాటు మధ్యతరగతి వాళ్ళకి చిన్న ఆర్టిస్టులు రిప్రజెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రభావతి గారు, హైమవతి గారు అని వాళ్ళు ఉంటారు, మా సత్యన్న, దాసన్న, రఘు అనే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాల ఎంతమంది చదువుకున్న వాళ్ళు, నరసింహరాజు గారు ఉన్నారు, మాదాల రంగారావు, ఈ విధంగా చిన్న చిన్న చాలా సమాజం కోసం తప్పించే వాళ్ళు, మంచి చేద్దామనుకునే వాళ్ళు 50 మంది ఉన్నారు. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు నిలయ విద్వాంసుల వాద్యకోశ లాగా, ఆస్థాన విద్వాంసులాగా ఏకాడికి వీళ్ళే తప్ప వేరే వాళ్ళు రాకుండా ఉంటే వేరే వాళ్ళు కూడా దానికి కొత్త బ్లడ్. అప్పుడు ఐ డోంట్ నీడ్ టు కంటెస్ట్. రైట్. ఒక ఫైనల్ క్వశ్చన్ నరసింహరావు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలి అనే ఒక ఆలోచన చేస్తుంది, మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వ ప్రమేయాన్ని సినిమా పరిశ్రమ పూర్తిగా తొక్కిపట్టేసింది. ఈ 25 ఏళ్ల నుంచి మనం చూస్తే ఏ విభాగాన్ని కూడా వాళ్ళ వ్యవహారాల్లో తల దూర్చనియట్లేదు. ఆ మధ్యప్పుడు 2 లక్షల మంది ఒక 40 రోజులు స్ట్రైక్ చేసినా కూడా ప్రభుత్వాన్ని అసలు ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళు తెలుస్తున్నారు తప్ప. ఇప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు బుక్ మై షో అని ఇవన్నీ కొన్ని 100 కోట్ల ఘోటాల. మా వాడు డిఎల్ నరసింహారావు అని అడ్వకేట్ అసలు అఖిల భారత సినీ వినియోగదారుల సంఘం తరఫున ఓల్డ్ అని రిట్స్ వేశారు. ఆ రిట్లలో వీళ్ళని థియేటర్ వాళ్ళని ఎగ్జిబిటర్స్ సపోర్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి గంటకి 25 లక్షలు తీసుకునే లాయర్లను తప్పించారు. అది మాఫియా. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. కొంతమంది హీరోల్ని టార్గెట్ చేస్తారు, టార్గెట్ చేయడం ద్వారా వాళ్ళ సినిమా బిజినెస్ ని నియంత్రించే ప్రయత్నాలు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేసే అవకాశం ఉంటుంది అనే విమర్శలు మీరు ఇచ్చే సమాధానం టోటల్ గా అబద్ధం. ఎందుకంటే ప్రభుత్వ పరిశీలనలో ఉంటే జీవోలు ఇవ్వాలి. మనం వేరే ఛానల్ కూడా ఇదే డిస్కషన్ చేస్తాం, అందరూ మాట్లాడుతున్నారు. అది ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి విమర్శించడు. అది వైఎస్ఆర్సీపీ, నేను బీజేపీ, నేనే అంటున్నా కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేశారనుకోండి, అటు టీడీపీ కానీ లేకపోతే బీజేపీ కానీ ఊరుకుంటారా? అండ్ వాళ్ళు దే ఆర్ లయబుల్ కదా. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే మేము మీ గ్లాస్ టెంపర్లో ఉంటారు వాళ్ళు. ఆ జీవో ద్వారా వాళ్ళు ఖచ్చితంగా వీఆర్ లయబుల్. ఇప్పుడు ఈ పోర్టల్ ద్వారా టికెట్ కొట్టే తప్ప మీకు సినిమా హాల్లో ప్రవేశం లేదని అంటారా? ఏమన్నా స్పాట్ బుకింగ్ ఉండదా? ప్లస్ రైల్వే లాగా లేదని మా ప్రైవేట్ వాళ్ళు కూడా అభ్యర్థిస్తున్నారు అంటారా? దేని ఇంకా ప్రైవేట్ కాదు కదా. ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఉంటుంది. మేము ఇప్పుడు మేము అసలు ఆన్లైన్ టికెట్లే అమ్మమన్నారు అనుకో. ఇప్పుడు ఆన్లైన్ ఈ మధ్య వచ్చింది కానీ ఇంతకుముందు బుకింగ్ లింక్ ఎలా ఉంటావా? పోనీ మామూలు కరెంట్ బుకింగ్ కంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ ఉండేవి, గుర్తుందా? అందులో డేట్ ఆదివారం మధ్యాహ్నం వరకు అలా చేసుకుంటారు. అప్పుడు ప్రభుత్వం ఏదైనా చేస్తుందా? ఇట్స్ ది బెస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పులు చేస్తే నియంత్రించడానికి ప్రభుత్వము, వ్యవస్థలు, పోలీసులు, డిపార్ట్మెంట్లు, కోర్టులు ఉండాలి. అవి అక్కర్లేదు అనుకుంటేనే ఇప్పుడు. రైట్. థ్యాంక్ యూ నరసింహరావు గారు, మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఇది నరసింహరావు గారితో ఫ్యాక్ట్ ఫైండింగ్. మాలో జరిగేటువంటి అనేక చర్చలకి కారణం కేవలం కొద్దిమంది పెద్దలు బాధ్యత తీసుకోకపోవడమే అనేది నరసింహరావు గారి అభిప్రాయం. అలానే కూర్చుని పరిష్కరించుకునేటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపితే, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన చుట్టూ ఉన్నటువంటి నటులు చొరవ చూపితే తగిన పరిష్కారాలు వస్తాయనేటువంటి విశ్వాసం ఉంది. తెలంగాణ నటులకి, మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన నటులకి అవకాశం కల్పించడం ద్వారా మా అందరిది కావాలని, అదే తన ఎజెండాగా మారబోతుందని, మేనిఫెస్టోగా ప్రకటిస్తానని సివిఎల్ నరసింహరావు గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ ఫ్యాక్ట్ ఫైండింగ్. కీప్ వాచింగ్.